హాయ్, ఈరోజు మనం వచ్చేసి షుగర్ ఫ్రీ 14 days. సో మీరు ఒక 14 days అంటే ఆల్మోస్ట్ 2 weeks. సో మీరు 2 weeks షుగర్ కంప్లీట్గా స్టాప్ చేయడం ద్వారా తీసుకోవడం అంటే మనం కేవలం షుగర్ మాత్రమే స్టాప్ చేయడం చెప్తున్నాం. సో మీరు వేరే ఫుడ్ తీసుకోవచ్చు, ఈవెన్ ప్రోటీన్, ఫ్యాట్స్. సో ముఖ్యంగా మన కీటో డైట్లో వచ్చేసి మీరు కంప్లీట్గా షుగర్ని స్టాప్ చేయడం ద్వారా సో మీరు ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా మీ బాడీలో వచ్చే బెనిఫిట్స్ సో మినిమం 14 days చేస్తే మీ బాడీలో వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్ డిస్కస్ చేద్దాం ఇది వచ్చేసి. ఓకే, సో కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ చేంజెస్ ఏంటి, మీరు 14 days షుగర్ తీసుకోకుండా, మీరు షుగర్ అంటే ఈవెన్ రైస్, చపాతీ, బేకరీ ఐటమ్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, సో ఈవెన్ హిడెన్ షుగర్స్ ఉన్నా సరే వాటిని కంప్లీట్గా స్టాప్ చేయడం ద్వారా మీ బాడీలో మీరు చూసే కొన్ని బెనిఫిట్స్. ఫస్ట్ వచ్చేసి ఫేస్ చేంజ్. ఫేస్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే మీరు హై అమౌంట్ షుగర్ తీసుకున్నప్పుడు మీ యొక్క క్యాలరీస్ ఇంటేక్ అనేది కంప్లీట్గా షుగర్ పైన డిపెండ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మీ యొక్క క్యాలరీస్ అనేవి 60 to 70% అనేవి షుగర్ నుంచే వచ్చినప్పుడు ఏమవుతుందంటే హై అమౌంట్ షుగర్ అనేది మీ బాడీలో స్టోర్ కావడం, అది జాయింట్స్లో ఈవెన్ ఫేస్లో ఎక్కువ షుగర్తో అండ్ ఫ్యాట్తో ఫిల్ అయిపోవడం, దాంతోపాటు వాటర్ కూడా ఇంక్లూడ్ అయిపోవడం వల్ల మీ యొక్క ఫేస్ అనేది స్వెల్లింగ్ అయ్యి చాలా లావుగా అవుపడుతుంది. సో మీరు 2 weeks షుగర్ తీసుకోవడం స్టాప్ చేయడం ద్వారా మీ యొక్క ఫేస్ అనేది లావుగా రౌండ్ ఒక పఫీ ఫేస్లో ఉన్న షేప్ ఫేస్ అది కంప్లీట్గా ఒక స్ట్రైట్ లాగా వస్తుంది. ఓకే, సో ఎక్కువ వాటర్ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో ఫేస్లో ఈ ఐస్ కింద కావచ్చు అండ్ ఈ చీక్స్లో కావచ్చు, ఈ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. దానివల్ల మీ యొక్క ఫేస్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ అనేది చేంజ్ అవుతుంది. సో మీకు తెలుసు, మీరు డైట్ స్టార్ట్ చేయే ముందుకు మీ యొక్క బెల్లీ సైజ్ కానీ మీరు చూసుకోండి. ఆఫ్టర్ 2 weeks తర్వాత చూసుకుంటే మీ యొక్క బెల్లీ సైజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే మీ యొక్క ఎక్కడైతే ఈ ఫ్యాట్ కానీ ఈ యొక్క లివర్లో ఉన్న గ్లైకోజన్ కానీ దీంతోపాటు వాటర్ స్టోరేజ్ అది ఎక్కువ మొత్తంలో స్టోర్ కావడం అనేది విజరల్ ఏరియాలో స్టోర్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బెల్లీ అనేది చాలా పెద్దగా అవుపడుతుంది. సో మీరు షుగర్ని స్టాప్ చేయడం ద్వారా మీ బెల్లీ అనేది ష్రింక్ అవుతుంది, తగ్గిపోతుంది సైజ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మోర్ ఎనర్జెటిక్. ఎందుకంటే మీరు ఈవెన్ మీరు గ్లూకోజ్ మెటబాలిజం ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో ఈవెన్ మీరు రైట్ అమౌంట్ గ్లూకోజ్ షుగర్ తీసుకున్నా కానీ మీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు 2000 calories తీసుకున్నప్పటికీ మీ బాడీ కేవలం 1000 calories మాత్రమే బర్న్ చేస్తుంది. సో మిగతా అంతా బాడీ ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. సో అప్పుడు మీకు సఫిషియెంట్ ఎనర్జీ అనేది బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. సో ఇప్పుడు మీరు కీటో డైట్లో మీ బాడీ కీటోన్స్ తయారు చేస్తుంది. సో కీటో డైట్ వల్ల మీకు మంచి జరిగేందంటే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ ది క్రేవింగ్స్. సో మీకు నార్మల్గా అయితే షుగర్ డైట్లో ఉంటే మీకు ఏది చూసినంత తినాలనిపిస్తుంది ఎవ్రీ 1 hour 2 hours ఒకసారి. ఎందుకంటే మీ బాడీలో ఫ్లక్చుయేషన్స్, ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అనేవి అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఎప్పుడైతే అప్ ఉన్నప్పుడు మీకు చాలా ప్లెజర్ హాయిగా అనిపిస్తుంది, డౌన్ కాగానే మీకు ఎమ్మటే ఆకలి వస్తుంది. సో ఎలాంటి ఫుడ్ చూసినా సరే మీకు ఎమ్మటే నోరు అనేది ఊరుతూ ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. సో మీరు షుగర్ ఫ్రీ 14 days చేయడం ద్వారా ఈ క్రేవింగ్స్కి తగ్గించుకోవచ్చు. అలాగే ఇంప్రూవ్స్ బ్రెయిన్ ఫంక్షన్, ఐస్ అండ్ కిడ్నీస్, హార్ట్. ఓకే, సో ఎందుకంటే మన బాడీలో బ్రెయిన్ కావచ్చు, కిడ్నీస్, ఆర్టరీస్, హార్ట్, ఐస్ ఇవన్నీ బాడీలో కీటోన్స్ని యూజ్ చేసుకోగలుగుతాయి. దీని నుంచి మనం కీటోన్స్ నుంచి ఎనర్జీ తయారు చేసుకోగలుగుతాయి. సో ఈవెన్ మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి మీరు సఫిషియెంట్ ఎనర్జీ మీ బాడీకి కానీ మీ బాడీ ఆర్గాన్స్ కానీ లేనప్పుడు మీరు కీటో డైట్ చేయడం వల్ల, సో మీరు 2 weeks కంప్లీట్ షుగర్ బంద్ చేయడం వల్ల మీ బాడీలో కీటోన్స్ తయారవుతాయి. ఈ కీటోన్స్ ద్వారా ఈ ఆర్గాన్స్ అన్నీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడం, ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో డిక్రీజ్ ది యూరినేటింగ్ ఎట్ నైట్. సో మెయిన్గా షుగర్ డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, ఈవెన్ నార్మల్గా హై అమౌంట్ షుగర్ తీసుకునే వాళ్ళకి నైట్ టైం ఎక్కువ యూరినేట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరు నైట్ టైం కాకుండా ఎక్కువ రైస్ ఎక్కువ తీసుకుంటే నైట్ టైం 12, 1, 2 o'clockకి మీకు యూరినేట్ వస్తుంది. ఎందుకు యూరినేట్ వస్తుంది అంటే సో మీరు తీసుకున్న షుగర్ అంతా సో కొంత ఎనర్జీ కిందకి వెళ్ళిపోతుంది, రిమైనింగ్ అంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవుతుంది. సో మీరు రైస్ తిన్నా కానీ ఎలాంటి షుగర్ తీసుకున్న ప్రతిసారి మీ బాడీ
కొంత వాటర్ని స్టోర్ చేస్తుంది. సో ఎక్కడికైతే షుగర్ వెళ్తుందో షుగర్ని వాటర్ అనేది ఫాలో అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీ ఎప్పుడైతే ఈ షుగర్ అనేది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి బాడీ స్టోర్ అయిందో, సో వాటర్ అనేది ఎక్కువ మొత్తంలో బాడీ స్టోర్ కాలేదు. సో కిడ్నీని ఫిల్టర్ చేయడం, దాన్ని బయటికి పంపించాలి. సో అందుకే నైట్ టైం మీకు యూరిన్ ఎక్కువ వస్తుంది, షుగర్ తీసుకునే వాళ్ళకి మాత్రమే. ఓకే, సో అది తగ్గిపోతుంది షుగర్ తీసుకోకపోవడం వల్ల 2 వీక్స్. నెక్స్ట్ ఈ 2 వీక్స్ షుగర్ లేకపోవడం వల్ల మనకు లెస్ ఇన్ఫ్లమేషన్, పెయిన్స్, జాయింట్ స్టిఫ్నెస్, ఇన్ఫ్లమేషన్. సో షుగర్ అనేది మన బాడీలో ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిందో, ఇన్ఫ్లమేషన్ వల్లనే మన బాడీలో పెయిన్ వస్తుంది. ఓకే, ఎక్కువ మొత్తంలో మినరల్స్ కావచ్చు, వాటర్ కంటెంట్ కావచ్చు మనకు డిపాజిట్ అవుతుంది జాయింట్స్లో, దానివల్ల మనకు స్టిఫ్నెస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీ బాడీలో షుగర్ అనేది ఒక డైట్ లాగా రన్ కావట్లేదు. ఎందుకంటే మీరు కంప్లీట్ షుగర్ స్టాప్ చేయడం వల్ల 2 వీక్స్ మీ బాడీలో కీటోన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎక్కడి నుంచి అవుతుంది అంటే మీ బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి. సో దీనివల్ల ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారవుతుంది. సో ఆ స్టోర్ అయిన ఫ్యాట్ అనేది కొద్దిగా తగ్గడం జరుగుతుంది. దానివల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఈ 2 వీక్స్లో ఆ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా స్పీడప్ అవుతుంది. నెక్స్ట్ గుడ్ స్కిన్ అండ్ ఫీల్స్ బెటర్. సో 2 వీక్స్ తర్వాత మీకే అనిపిస్తుంది మీ యొక్క స్కిన్ కూడా చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీలో మీరు కీటో డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే, సో ఆల్మోస్ట్ మీరు 2 వీక్స్ కంప్లీట్గా షుగర్ బంద్ చేస్తున్నారు. దాంతోపాటు కీటో డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ 2 చేయడం వల్ల మీ బాడీలో కొత్త సెల్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఏర్పడడం, అందుకే మీకు కొత్త ఎనర్జీ రావడం, కొత్త సెల్స్ వల్ల మీ స్కిన్ కూడా చాలా గ్లోగా అవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ మీరు 2 వీక్స్లో మీరు అబ్జర్వ్ చేసే మంచి బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.